వీళ్ళు కలిసారంట, వీళ్ళు వాళ్ళు విడిపోయారంట కూడా. ఇక ఆ ఇద్దరు పెళ్లి పీటలెక్కడం పక్కా. మరి ఈ ఇద్దరు విడిపోయేదెప్పుడో? ఇలా ఇండస్ట్రీలో రూమర్స్ చాలా కామన్ అయిపోయాయి. అయితే చాలా మంది వీటిని ఖండించినా ఆగకుండా అంతకంతకు పెరిగిపోవటం ఇక్కడ గమనార్హం. తాజాగా ఇదిగో పలు గాసిప్స్ ఇలాగే చక్కర్లు కొడుతూ ఉండటంతో అసలు ఈ ఫేక్ న్యూస్ కి అడ్డుకట్ట పడేది ఎప్పుడో అంటూ వాపోతున్నారట స్టార్ సెలబ్రిటీస్. తాజాగా కోలీవుడ్ స్టార్ ధనుష్ కి ఇలాగే మృణాల్ ఠాకూర్ తో ముడేసేశారు. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తను తెగ హైలైట్ చేశారు. ఆ మధ్య ఇలాగే ధనుష్ కు మీనాతో 3 ముళ్ళు వేసింది సోషల్ మీడియా. అయితే ఈ మధ్య మృణాల్ బర్త్డే వేడుకల్లో ధనుష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా కనిపించడంతో ఈ ఇద్దరు ముడి పెట్టారని అనుకోవచ్చు. కానీ అసలే పరిచయం లేని ధనుష్ మీనాలను కూడా కలిపేశారంటే సోషల్ మీడియా ఎంత ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేస్తుందో అర్థమవుతుంది. అయితే గతంలో ధనుష్ చాలా మంది హీరోయిన్స్ తో ప్రేమాయణాలు నడిపాడన్న వార్తలు వినిపించాయి. దీంతో ఇప్పుడు కూడా అలాగే కావచ్చు అంటూ వార్తలు అల్లేస్తున్నారు కాబోలు. ఇక ఇలాగే ఇళయ తలపతి విజయ్ స్టన్నింగ్ బ్యూటీ త్రిషకు కూడా ముహూర్తాలు పెట్టేసింది సోషల్ మీడియా. అప్పుడిప్పుడు రానాతో 3 ముళ్ళు వేసుకోబోతుంది అంటూ ఊదురుగొట్టిన మీడియా ఒక బిజినెస్ మ్యాన్ తో నిశ్చితార్థం జరుపుకోగానే సైలెంట్ అయిపోయింది. ఏమైందో తెలియదు కానీ ఆ నిశ్చితార్థం కూడా బ్రేకప్ అయింది. ఇక ఈ మధ్య చాలా కాలంగా త్రిషకు తమిళ స్టార్ హీరో విజయ్ కు మధ్య ప్రేమాయణం నడుస్తోంది అంటూ కోలీవుడ్ మీడియా కోడైకొస్తోంది. దీనిపై ఈ ఇద్దరు ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం గమనార్హం. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారో అంటూ హన్సికా సోహెల్ కతూరియాల మ్యారేజ్ లైఫ్ కు తమ గాసిప్స్ తో ఎండ్ కార్డు వేస్తుంది సోషల్ మీడియా. వాస్తవానికి హన్సిక తీరు కూడా ఈ గాసిప్స్ కు ఓ కారణమవుతుంది. కానీ అదేదో అయితే వారే ప్రకటిస్తారు. కనీసం అప్పటి వరకైనా ఈ రాతలకు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది. For more videos like this, subscribe Big TV channel.